ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో ఒక చిన్న పంది ఉండేది. ఆ పంది రోజూ బురదలో ఆడుకుంటూ చాలా ఆనందంగా జీవించేది. ఒకరోజు ఆకాశంలో నుంచి తెల్లగా అందంగా ఎగురుతూ ఒక హంస వచ్చింది. అది పందిని చూసి, "నువ్వు ఎప్పుడూ ఈ బురదలోనే ఎందుకుంటావు?" అని అడిగింది. తనను చూసి హంస నవ్వుతూ తాను ఎంత శుభ్రంగా ఉందో చెప్పింది మరియు గాల్లోకి ఎగిరిపోయింది. ఆ మాటలు పందికి చాలా బాధ కలిగించాయి. అది మౌనంగా అడవిలో నడుస్తూ వెళ్ళింది. అప్పుడది ఒక పెద్ద అద్భుత చెట్టును చూసింది. ఆ చెట్టుపై మెరిసే పండ్లు వేలాడుతున్నాయి. ఒక పండు కింద పడింది. పంది ఆ పండును తిన్నది. అదే మాయ, పంది శుభ్రంగా మారింది. దానికి అందమైన రెక్కలు వచ్చాయి. అది గాల్లో ఎగరడం మొదలుపెట్టింది. ఇది చూసిన జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. కోతులు, ఏనుగులు, సింహాలు అన్నీ ఆ పండ్లు తినడానికి వచ్చాయి. కాని వాళ్లకు రెక్కలు రాలేదు. ఎందుకంటే ఆ పండ్లు శుభ్రం లేని వారిని శుభ్రంగా మార్చడానికి మాత్రమే పనిచేస్తాయి. ఈ కథ మనకు చెప్పేదేంటంటే, బయట అందం కంటే మన మనసు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యము. పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.